హాయ్ అండి. కృష్ణమ్మ అయితే ఈరోజు శాంతించింది. నీటి ఉద్రిక్తత అయితే చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ బుడమేరు పొంగి కట్టతెగడం వల్ల పాయకాపురం, సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారండి. చాలామందికి ఫుడ్ కూడా అందని పరిస్థితి అయితే ఉందండి. వరద ప్రభావం అయితే కొంతమేరకు తగ్గిందనుకోవచ్చండి. హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి అందరూ అయితే సురక్షిత ప్రాంతంలో అయితే ఉండండి. ముఖ్యంగా అప్రమత్తంగా అయితే ఉండండి. ఏ క్షణానైనా వరద ఉద్రిక్తత పెరగవచ్చు, తరగవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇంకా వరద నీరు అలాగే ఉన్నాయండి. సాధ్యమైనంత వరకు బయటే ఉండటానికి ప్రయత్నించండి. వరద ప్రభావంతో విషసర్పాలు కూడా తిరుగుతున్నాయండి నీళ్ళల్లో. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ కరెంటు, సెల్ ఫోన్ సిగ్నల్లు కూడా అన్నీ స్తంభించిపోయాయి ఈ వరద ఉద్రిక్తత వల్ల. ఇది తాడేపల్లి కరకట్ట రోడ్డు అండి. కరకట్ట కూడా చాలా వరకు మునిగిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటే కొంచెం వరద ఉద్రిక్తత తగ్గినట్టు కనిపిస్తుంది. వరద ప్రవాహం చూడటానికి చాలామంది జనం అయితే వస్తున్నారండి ఇక్కడికి. వరద ముప్పు తగ్గేంత వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండడం సురక్షితం. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.